రెడ్డి భోగపురం అనేది అవసరం లేదు అన్న వ్యక్తి ఇప్పుడు కంప్లీట్ అవగానే అది నేనే చేశాను, ఆ క్రెడిట్ అంటే నాదే అని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు వస్తాను? ఒకప్పుడు అతను పరిపాలన ఉన్నప్పుడు అది భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఇక్కడ సరిపోద్ది అన్నారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయిపోయిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పూర్తిగా తీసుకున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి అనేటువంటిది. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకి అనుకూలంగా ఉంటది ఈ ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల. ఇప్పుడు పెట్టడం వల్ల చాలా ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో చూసినట్లయితే ఇక్కడ విశాఖపట్నంలోనే ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడే ఏగలు తోలుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఎర్ర బస్సులు కూడా రావు, అలాంటి వాటి ద్వారా ఎయిర్పోర్ట్ ఎందుకని దాన్ని ఎగతాళిగా మాట్లాడాడు. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి మాటలు ఇది నాకు క్రెడిట్ అంటే నాదే అన్నట్టు చెప్పుకోవచ్చు. అతను ఏం క్రెడిట్ లేదు ఇందులో. కనీసం ఒక ఇటుక పెట్ట కూడా అతని పరిపాలనలో పెట్టలేదు, ఒక సింగిల్ ఎంపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సొమ్మంతా అతను అనుచరుల కోసమే దోచుకున్నారు తప్ప మరి వేరే వాళ్ళ ప్రజలకు కూడా పెట్టలేదు. ఏమంటే అమ్మఒడి అన్నాడు తప్ప అమ్మఒడి లేదు, బొమ్మఒడి లేదు, ఏడీ లేదు. ఒక్కరికి ఇచ్చాడు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది గ్యారంటీ. ఇది ఎంతమంది చదివితే అంతమందికి ఇచ్చడం మేలా, ఒక్కరికి ఇవ్వడం మేలా?